హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుబ్లాగ్స్. ఈరోజు మా పాపకి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారండి. ఇంకా మాస్టర్ అయితే మేకప్ ఎవరిది వాళ్ళు వేసుకొని రావాలి అని చెప్పారంట. ఇంకా మాస్టర్కి వేయడానికి టైం లేదంటే ఇంకా ఈరోజు మా పాపకైతే మేకోవర్ నేనే చేశానండి. మేకోవర్ ఎలా ఉందో ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా చూసి కామెంట్ అయితే చేయండి. కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మా పాప ఫేస్ని అయితే నీట్గా వాష్ చేసుకురమ్మని చెప్పాను. అయినా కూడా నేనైతే రోజ్ వాటర్తో ఒక కాటన్ తీసుకొని రోజ్ వాటర్ పైన కొంచెం స్ప్రే చేసి ఇంకా ఫేస్ మొత్తం నీట్గా తుడిచానండి. ఫేస్ వాష్ చేసినా కూడా రోజ్ వాటర్తో తుడిచాక చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో. ఆ కాటన్కి అయితే చాలా డస్ట్ ఉందండి. నేనైతే ముందుగా మా పాపకైతే ఫేస్కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశానండి. మాయిశ్చరైజర్ అయితే ఫేస్ మొత్తం నేనైతే మంచి నీట్గా బ్లెండ్ చేసుకున్నానండి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగా మేకప్ అనేది వస్తుంది. ఇంకా మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసుకున్నాక కొద్దిసేపు అనేది ఆరిపోవాలండి. ఫేస్లో మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. నేనైతే మేకప్ స్టార్ట్ చేయడంతోనే ఒక దగ్గర కూర్చోవడం అయితే మానేశారండి. ఎంత అల్లరి చేశారంటే చాలా అల్లరి చేశారు. మేకప్ వేస్తూ ఉంటే అక్కడ సాంగ్స్ పెట్టారు టీవీలో. ఆ సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తున్నారు. నాకేమో మేకప్ వేయడం రావట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతేను. దీని తర్వాత నేనైతే ప్రైమర్ అప్లై చేశానండి. ప్రైమర్ కూడా సేమ్ మాయిశ్చరైజర్ లాగానే సేమ్ అప్లై చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. కొద్దిసేపు బ్లెండ్ అయ్యాక ఇంకా ఆరిపోవాలి. ఆరిపోతేనే ఫౌండేషన్ అనేది మంచిగా పట్టుకుంటుందండి. ఆయిల్ లోపల ఉన్న ఆయిల్ అనేది బయటకు రాకుండా చేస్తాయండి. ఇక్కడ నేను మా పాప స్కిన్ టోన్ బట్టి నేనైతే ఫౌండేషన్ తీసుకున్నానండి. ఇంకా తన ఫేస్కి సెట్ అయ్యే ఫౌండేషనే తీసుకున్నానండి. ఫౌండేషన్ని నేనైతే ఫేస్ మొత్తం అప్లై చేశానండి. ఫేస్కి అలాగే చెవుల దగ్గర, నెక్ దగ్గర మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశానండి. అలాగే ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్తో మంచిగా బ్లెండ్ చేశానండి. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగా ఫౌండేషన్ అనేది బాగుంటుందండి. అలాగే ఫౌండేషన్ వేసినప్పటికంటే ఇంకా వేసిన తర్వాత అనేది మంచి గ్లోనెస్గా ఉంటుందండి. నేను వేసే ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక దగ్గర అయితే కుదురుగా కూర్చోవట్లేదండి. అబ్బబ్బబ్బా ఎంత అల్లరో. ఇటు సైడ్ చూడమంటే అటు సైడ్ చూస్తారు, అటు సైడ్ చూడమంటే ఇటు సైడ్ చూస్తారు. అసలు ఒక దగ్గర కుదురుగా కూర్చోదు. నాకైతే చిరాకు తెప్పించింది. ఇంకా ఫాస్ట్గా వేయాలి, టైం అయిపోతుందని చెప్పేసి నేనేమో ఫాస్ట్గా వేశానండి. ఫౌండేషన్ అయిపోయాక నేనైతే కాంపాక్ట్ వేశానండి. కాంపాక్ట్ వేయడం వల్ల ఫౌండేషన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే బ్రష్ తీసుకొని పౌడర్ని అయితే ఈవెన్గా సెట్ చేశానండి. నా దగ్గర ఉన్న వాటితోనైతే నేనైతే మేకప్ చేశానండి. ఇంకా ఆ తర్వాత మా పాపకైతే హైలైటర్ వేశాను. అలా లైట్గా వేశానండి. నేను మరీ హెవీగా అయితే వేయలేదు. ఇంకా ఆ తర్వాత అయితే మేకప్ ఫిక్సర్ వేశానండి. స్ప్రే చేశాను. మేకప్ ఫిక్సర్ చేయడం వల్ల ఫౌండేషన్ స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. అందుకే మేకప్ ఫిక్సర్ని వాడతారు. ఐబ్రోస్కి నేనైతే ఇక్కడ మా పాపకి మరీ హెవీగా కాకుండా లైట్గానే ఐబ్రో పెన్సిల్తో లుక్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఐబ్రో పెన్సిల్ పెట్టుకోవడం వల్ల ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేనైతే లైనర్ వాడాను. మా పాపకి కొంచెం హెవీగా పెట్టమన్నారంట లైనరు. కాకపోతే నేను ఇక్కడ కొంచెం లైట్గానే పెట్టానండి. ఆ తర్వాత ఐషాడో ప్యాలెట్ నుండి తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా నేనైతే కలర్ చూజ్ చేసుకొని ఇంకా ఐషాడో అయితే వేశానండి. తర్వాత నేనైతే ఇక్కడ పింక్ బ్లషర్ కొంచెం లైట్గా వేశానండి. తనైతే వద్దని చెప్పింది. నేనే కొంచెం అలా లైట్గా పింక్ బ్లషర్ అయితే వాడాను. నేనైతే ఇక్కడ లైట్గా మస్కారా కూడా వేశాను. తనకి మస్కారా వేస్తే కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా ఐస్ అని చెప్పేసి నేనైతే లైట్గా మస్కారా వాడాను. ఆ తర్వాత లిప్కి అయితే తనకి మ్యాచింగ్ షేడ్ని అయితే తీసుకున్నానండి. తనకి ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ కలర్ చూసి వేశానండి. ఇంకా లిప్స్కి వేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది తను. పిల్లలకి మేకప్ చేయడం అంటే చాలా ఇబ్బంది అండి, చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ నేనైతే చివరగా ఇంకా ఫిక్సర్ స్ప్రే చేశాను, మేకప్ ఫిక్సరు. ఆ తర్వాత మాస్టర్ అయితే ఇంకా ఇక్కడ జుట్టు అయితే సింపుల్గా వేయమన్నారు. నేనైతే ఇక్కడ స్టెప్ జుట్టు వేశానండి. ఇంకా సౌరం వేసి స్టెప్ అయితే అలా సింపుల్గానే వేశానండి జుట్టు. చూడండి ఇక్కడ తన జుట్టు అయితే పొడవే ఉంటుంది. ఇంకా సౌరం కూడా వేశానండి, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా తన మేకప్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న జోర్లితోనే ఇలా సింపుల్గా చెవులకి కూడా నేను ఇలా సింగిల్ లైన్లో ఉన్న చెంపచారాలు అయితే వాడానండి. తనకి 2-3 లైన్స్ అలా ఉన్నాయి, కానీ తను వద్దంది. ఇలా సింగిల్ లైనే పెట్టామంటే సింగిల్ లైన్ పెట్టానండి. ఇంకా మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ కూడా వేశాను. తనకి పిల్లల్ని రెడీ చేయాలంటే మామూలు టాస్కులు ఉండవండి. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాల్సిందే. ఇంకా మా పాపకైతే నేను ఇక్కడ
ముక్కు పుడకని పెట్టాను, తనదేనండి, తనకుంది. అలాగే పాపడు బిళ్ళ కూడా పెట్టాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇంకా నేనైతే మేక్ ఓవర్ అనేది చాలా సింపుల్గా చేశాను. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.